మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక వస్తే బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ 100 అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డాక్టర్లను రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను చూస్తే చెన్నూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు రజక కాలనీకి చెందిన మహిళలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ కాలనీ నీటి బోరు స్టార్టర్కు తాళం వేసిన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వైఖరిని నిరసిస్తూ ఖాళీ బిందెలతో బట్టలు ఉతికి మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష చేపట్టారు దివ్యాంగులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6,000 రూపాయల పెన్షన్ చెల్లించాలని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర థియేటర్లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి కేసీఆర్ సినిమాను వీక్షించారు ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులను ఘనంగా సన్మానించారు జాన్సన్ నాయక్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక వస్తే కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 57వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మిగతా వార్తలను చూస్తే కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రైల్వే పోలీసులు కొరడా రులిపించారు. భద్రాచలం నుండి బల్లార్షా వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైల్లో ఆకస్మిక తనిఖీలు చేసి 7 లక్షల రూపాయల విలువ గల 63 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని 2పై కేసు నమోదు చేశారు రైల్వే పోలీసులు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రైళ్లలో నిషేధిత వస్తువులను రవాణా చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు.